ఈరోజు ఒక దివ్యమైనటువంటి వర్తమానము చేత తండ్రి మనల్ని దర్శించునై ఉన్నాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అనాది కాలము నుండి దేవునికి మనం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం దేవునికి మనం అంటే ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేసుకున్నాడంట మనల్ని. ఎంత ఇష్టం ఉండాలండి ఆయనకు. అంత దేవాతి దేవుడై ఉండి కూడా మన ఎడల దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉందంటే ఆయన తన స్వరూపములో తన పోలికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. కొన్నిసార్లు మనము దైవికమైన ప్రేమను అర్థం చేసుకునే విషయంలో కొంచెం వెనుకబాటు కలిగి ఉంటాం. ఈ రాత్రికాల సమయం మందు దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. ప్రియులారా, మనమంటే తండ్రికి ఎంత ఇష్టం అంటే తన స్వరూపములో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. రెండవది ఏంటంటే సృష్టినంత దేవుడు కలగజేసి తరువాత ఆయన నరుని కలగజేశాడు. అంటే నేను అనుకుంటాను, ఈ మానవుడు ఏ విషయంలో కూడా తండ్రి నాకెందుకు ఈ కొదవ ఈ కొరత ఇది లేదు ఏంటి అనే మాట రాకుండానట్లు దేవుడు సర్వస్వాన్ని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమంటే తండ్రికి అంత ఇష్టం. హల్లెలూయా. అయితే మన జీవితంలో ప్రియులారా చాలాసార్లు దేవుడు మనల్ని ఇంత ప్రేమించి ఇంత ఆశీర్వదించి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి భూమి మీద మీరు ఏ కొదవలేని వారై సంతృప్తి కలిగి బ్రతకండి భూమి మీద ఉన్నంత కాలం అని పరమతండ్రి స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ మన జీవితంలో చాలామంది కొదవగలిగిన జీవితాలతో బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి సందేశం ఏంటంటే ఆ కొదవ అనేది లేకుండా మనం బ్రతకాలంటే మనం ఏమి చేయవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని ఒక ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంతో ర్యాంకు కొట్టి కాలేజీకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు చదివితే అప్పుడు మన ప్రసన్నకలాగా డాక్టర్ అవుతారు. స్తోత్రం కలుగునుగాక. ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాసి ర్యాంకు కొట్టి ఇంజనీరింగ్ చదివితే మన చిన్నబాబన్నలాగా ఇంజనీర్ అవుతాడు. ఇంకా మీరు ఏమేమి ఉద్యోగాలు చేస్తున్నారో ఇంకా మీది మీకు దేవునికి మహిమ కలుగునుగాక. ఒక లాయర్ కావాలంటే ఆయన ఎల్ఎల్బి చదవాలి, చదివి తర్ఫీదు నొంది కావాలి. ఊరికి నేను ఆశిస్తున్నానండి నేను లాయర్ కావాలి అంటే కుదరదు. నాకు తెల్లని కోట్ అంటే చాలా ఇష్టం అండి, స్టెథోస్కోప్ నా చేతిలో ఉండి నమస్తే డాక్టర్ అమ్మ గారు అని అందరు చెప్తే నేను సంతోషించాలండి అని ఆశపడుతున్నానంటే కుదరదు. నీవు కలిగి ఉన్న ఆశను నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దాని తాలూకు కొన్ని కార్యాలు చేయాలి. అలాగే దేవుడు మనకెన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ ఆ పరమ తండ్రి దీవెన మనం పొందాలంటే ఈ లోకంలో మనము చేయవలసినవి కూడా కొన్ని చేయాలి. తండ్రికి మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడు తండ్రి ప్రేమను తలపోసేటప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. లాజరు చనిపోయాడు కదండి, తండ్రి అక్కడికి వెళ్ళాడు కదండి, అక్కడ ఒక మంచి మాట అన్నాడు, ఆ రాయిని దొర్లించండి అన్నాడు. నాకు ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు బైబిల్ చదివినప్పుడల్లా ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, రాయి వెనుక మృతతుల్యమైపోయిన శవాన్నే లేపడానికి వచ్చిన దేవునికి ఈ రాయిని పొర్లించడమే గొప్ప కాదు కదా. లాజరు బయటికి రా, రాయి నువ్వు పక్కకి వెళ్ళిపోయి లాజరు బయటికి రా అంటే వస్తాడు కదా. రాయిని మీరు దొర్లించండి అంటున్నాడు. ఎందుకన్నాడా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే మన తండ్రి యొక్క ఉద్దేశం ఎట్లుంటుందంటే, మనం చేయాల్సిన పని మనం చేయాలి, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాతిని దొర్లించడం మన వల్ల అవుతుంది, కానీ రాతి వెనక శవమై ఉన్న లాజరును బ్రతికించడం మన వల్ల కాదు. మనం చేయాల్సిన పని మనం చేస్తే తండ్రి చేయాల్సిన పని కూడా. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, నా పని నువ్వే చేయి, నీ పని నువ్వే చేయి, చేయటం నా వల్ల
లోకంలో సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మన జీవితంలో ప్రియులారా లేఖన వాక్యం చూడండి ఒక్కసారి. దేవునికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 9వ వచనం. 34వ కీర్తన 9వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 9వ వచనం. నిన్న ఎవరో ఒక తమ్ముడు చక్కగా, యెహోవా భక్తులారా ఆయన యందు భయమును భక్తిని ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సరి గట్టిగా తండ్రికి స్తోత్రం చెప్దామా అండి? ఈ రాత్రి కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పర్ణశాల పండుగ సందర్భముగా పరమును విడిచి భూమికే తెంచిన ప్రభువు చేయవలసిన సర్వ కార్యమును మన ఎడల జరిగించాడు. ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చాడు, మనందరికీ అభయం ఇచ్చాడు. నేను ఇమ్మానుయేలు దేవుడనై నీతో కూడా ఉంటానని చెప్పాడు. నేను ఇమ్మానుయేలు దేవుడను, రక్షకునిగా వచ్చాను, ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు మన జీవితంలో ఆయన యొక్క పుట్టుక యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం అనుభవించాలంటే, మన జీవితానికి మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తిని కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. యెహోవా భక్తులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఉండువానికి కొదవలేదు. మీ పక్కనలోకి చెప్పండి, అక్క భయభక్తి కలిగి ఉంటే మనకు కొదవలేదని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. శంకరన్న నేను చెప్పుకుంటాం, ఎందుకంటే శంకరన్న ఒక్కడే నిలబడ్డాడు. భయభక్తి కలిగిన వారికి కొదవలేదు. థ్యాంక్ యూ. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిన్న మందేనండి, దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నామన్నది కాదండి, ఆయన సన్నిధి ఉందా లేదా. హల్లెలూయా. ఏమండి, ఒక మంచి మాట ఉంటుంది కదా, వేలాది వెండి బంగారు నాణెముల కన్నా ఆయన వాక్యము నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట కొంచెమైనను, ఆయన లేనిది మనకెంతున్నా దేవునికి మహిమ కలుగును. ఆయన ఉంటే చాలు, అది కొంచెమే అయిండొచ్చు. ఆయన ఉన్నాడు ఆ కొంచెములో. ఆ 5 రొట్టెలు 2 చేపలు కొంచెమే, కానీ అవి తండ్రి చేతిలో ఉన్నాయి. అది స్తోత్రం కలుగును గాక. ఎందుకండి నాకు కొదవ, ఎందుకండి ఇట్లా, ఇంకా పదం లేదు. ఇక ఆయన ఉన్నాడు, మనకు కొదవ లేదు. రెండవ మాట చూడండి ప్రియులారా, ఇదే కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనాన్ని చదువుదామండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి, దేవునిని ఆశ్రయించువానికి. ఆమేన్. ఆయనను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవై ఉండదు. ఎవరిని ఆశ్రయించాలండి? తండ్రిని ఆశ్రయించాలి. తండ్రిని ఆశ్రయించువానికి ఏ మేలును కొదవై ఉండదు. అది ఏ మేలైనా ఉండొచ్చు, నీ ఉన్న స్థితి ఏదైనా ఉండొచ్చు, నీకు కావలసినది ఏదైనా ఉండొచ్చు. నీవు తండ్రి దగ్గరికి వెళ్ళగలిగితే ఆయనను ఆశ్రయించువానికి కొదవ. నేను ఎప్పుడు సంఘంలో చెప్తుంటాను, ఈ లోకంలో ఆశ్రయించండి. ఫస్ట్ టైం బేటా అక్కొచ్చింది, బ్యాగ్ తీసుకొని లోన పెట్టు. రెండోసారి వచ్చావా, ఆ బ్యాగ్ లోన పెట్టుకో. మూడోసారి ఎట్లా పుట్టావే తల్లి.
ఫస్ట్ బేటా బ్యాగ్ తెచ్చాడు, నెక్స్ట్ బేటీనే తెచ్చుకుంది. మూడోసారి ఎట్లా పుట్టావే. ఎవరినైనా ఆశ్రయించండి. మామా మామా ఈ ఖతార్లో ఉన్న తప్ప ఎవరున్నారు మామా నాకు? అల్లుడు డోంట్ వరీ, నీది తెలంగాణ, నీది భీమవరమే, నీది రాజమండ్రి, నీది కాకినాడే, నీది కామారెడ్డే. మై హూనా మామా, డోంట్ వరీ. ఒకసారి అయిపోయింది. రెండోసారి వచ్చావా మామ, కూర్చో కూర్చో. మూడోసారి వచ్చాడురా మామ. వచ్చావా మామ కానీ ఎటుపోయింది, వచ్చాడురా మామ. నాలుగోసారి ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయడం. ఈ ఫోన్ ఏం పనిచేయడం లేదు. మళ్ళా మామ వాడికి మాత్రం నేనున్నానని చెప్పబాకు. అండర్ గ్రౌండ్ ఆపరేషన్, ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఇక ఈ లోకాన్ని ఆశ్రయిస్తే అలాంటి ఫలితాలు వస్తాయండి. కానీ తండ్రిని ఆశ్రయించువానికి అది ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించువానికి కొదవలేదు. నీవు ఎక్కడున్నా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఏ అనుభవం గుండా నీవు నడుస్తున్నప్పటికీ నీకు ఆశ్రయం కావలసిన సమయం వచ్చినప్పుడు ఆశ్రయ దుర్గము నాకుందని ఎవడు ఆయనను ఆశ్రయిస్తాడో వాని జీవితమునకు కొదవలేదు. స్తోత్రం కలుగును గాక. భయభక్తి కలుగువానికి కొదవలేదు. ఎవరికైనా కొదవ ఉండొచ్చు, భక్తి కలిగిన వానికి కొదవ ఉండదు. ఆయనకన్నీ తెలుసు. నేను ఎప్పుడు ఒక మాటను తలపోసుకొని కన్నీరు కారుస్తూ ఉంటాను. ఇక్కడ మా చెల్లెళ్ళు, తల్లులు, సహోదరులు చాలామంది ఉన్నారు. నాకెంత ఆశ్చర్యం వేస్తుందండి. దేవుని సృష్టి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఆ తల్లి, ఆ సహోదరి లేదంటే ఆ చెల్లి ఎప్పుడైతే గర్భమును ధరిస్తుందో ఆ గర్భములోని శిశువుకు పాలు కావాలన్న సంగతి తండ్రి ఎడిగాడు. కాబట్టి ఆడు ఈ భూమిలోనికి వచ్చిన తోడనే ఆ తల్లిని పాలతో నింపుతాడు దేవుడు. నేను ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటా ఈ మాట. అంతవరకు తాగే నీళ్ళే తాగుతుంది, అంతవరకు తినే అన్నమే తింటుంది, అంతవరకు పీల్చిన గాలే పీలుస్తుంది, అంతవరకు ఉన్న ఇంటిలోనే ఉంది. కానీ ఆ బిడ్డకు ఏమి కావాలో తండ్రికి తెలుసు కనుక ఆ తల్లిని పాలతో నింపుతాడు. ఇదండి మన తండ్రి ప్రేమ. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాడు. ఇంత ప్రేమామయుడు మనకున్నాడండి. ఇంత ప్రేమ గల యాషువా మెస్సియా మనకున్నాడండి. ఇంత గొప్ప ఎలోహిం మనకున్నాడు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే ఆయనను ఆశ్రయించే విషయంలో అపనమ్మకాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు బాధకరం ఏంటో తెలుసా అండి, మందిరంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా అపనమ్మకమే ఉంటుందండి. అది ఇప్పుడు సమస్య. ఒకసారి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, ఈ పరిచర్యలో నా ఐశ్వర్యం నీవే నాకు సహాయం చేయాలి. తీర్మానం తీసుకున్నాము. ఇంకా డబ్బు అవసరం ఉంది. ఒకడు ఫోన్ చేస్తున్నాడు. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, ఇప్పుడు ప్రేయర్ టవర్ కడుతున్నాం. ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాటికి చేస్తున్నాడు. సార్, ఎంత బాగా పిలుస్తాడో, పాస్టర్ సార్, ఇటుక డబ్బులు ఎప్పుడు పంపిస్తావు? పాస్టర్ సార్, సిమెంట్ కూడా ఉంది, ఆ డబ్బు కూడా పెండింగే ఉంది అంటాడు. నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఐ ఆమ్ ఇన్ మీటింగ్ అని వాట్సాప్ చేసిన. మీటింగ్ లేదు, ఏమీ లేదు. పాస్టర్ సార్, ఇంకా నాకు కోపం వచ్చింది. ఇంకా నాకు మాటికి ఫోన్ చేయొద్దు, 12 గంటలకు నీకు డబ్బు కడతా అన్న. వెంటనే మా భార్య నా ముఖం చూసి, 12 గంటలకు ఏం ప్రింట్ చేస్తావా? స్తోత్రం కలిగిన గాక. మనకు విరోధులు ఎక్కడో లేరు. దేవుడు మన నోటి నిండా నవ్వించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
భర్త నమ్మితే పెండ్లాం జరిగిద్దా? పెండ్లామి నమ్మితే భర్త చూసినాములే నీ భక్తి. ఒకవేళ పెండ్లాం ఒకడిద్దరు భక్తి పిల్లలు అబ్బో. ఒకవేళ పిల్లలు నమ్మి చిన్నోడేనో నీకే నార్మల్, ఎక్కడో లేరు, చుట్టే తిరుగుతున్నారు, మన పక్కనే ఉంటారు. స్తోత్రం కలిగినగా. మామ ఉద్యోగం వస్తుంది అంటవా? కార్డు ఖతార్లో కార్డు ఉండాలా? యేసు నామమున నా ప్రభు మీకు కార్డు ఇవ్వబోతున్నాడు. ఇస్తాడంటావా మామ? మామ మొన్న ఆఫ్రికా నుండి వచ్చిన పాస్టర్ ఇదే డైలాగ్ కొట్టాడు మామ. వాళ్ళు పక్కనే ఉంటారు, మంచిగా మాట్లాడుకుంటుంటారు సూపులతోనే. మా పాస్టర్ నన్ను చూసింది, మంచి మొగిడివి దొరికావయ్యా నువ్వు నాకు, భలే ఛాలెంజ్లు విసురుతావు అని అంటాడు. కూర్చున్నాం ఇద్దరం. ఇప్పుడు చూడు, ఆయనను ఆశ్రయించు వారి ఎడల దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు ఇప్పుడు చూద్దాం. ఇద్దరం చూద్దాం. ఎదురెదురు కూర్చున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమెకు, మా మిస్సెస్కి బాధ అనమాట. నా భర్త ఎక్కడ తలంచుకోవద్దు, చాలా గొప్పగా ఉండాలి. ఎవరికైనా అటే ఉంటుంది కదా. ఈ ఛాలెంజ్ విసిరాడు. ఎన్ని గంటలకు? నీపతాపమో విసిరాడు, ఛాలెంజ్ విసిరాడు. కూర్చున్నాం. ఇప్పుడు చూడు, మా భార్యతో చెప్తాను, ఇప్పుడు చూడు, నా పసితనములో ప్రభు నన్ను పిలిస్తే నేను వచ్చాను. నీ పసితనములో దేవునిని ప్రత్యేకపరుచుకుంటే నువ్వు దేవునికి సమర్పించుకున్నావు. మనల్ని ఇద్దరిని దేవుడు జత చేసి పరిచర్య భారాన్ని పెట్టాడు. ఇది మనది కాదు. ఇప్పుడు చూడు, మీరు నమ్మరండి, సహోదరుడు బెనెట్, అన్న పేరు బెనెట్ అన్న, 11:45 మేము ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ బెనెట్ బ్రదర్కు నా సమస్య తెలియదు, ఆ బెనెట్ బ్రదర్కి నా కష్టం తెలియదు, ఆ బెనెట్ బ్రదర్కి నా సవాలు తెలియదు. 11:45 ఇంకా 15 నిమిషాలు ముందే పాస్టర్ గారు అలా ఏడుస్తున్నారండి. నేను అన్నాను, ఆయనను ఆశ్రయించు వానికి కొదవలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి ఇస్తారు. నాకు 11:45 వచ్చింది. నేను ప్రార్థన చేశాను. 11:48-49 ట్రాన్స్ఫర్ చేశాను. ఫోన్ చేసి అంటాడు, సార్ నీకేం కావాలో చెప్పు సార్, పంపిస్తాను. ఇంకా నేను మళ్ళీ సవాల్ చేయలేను నాయన, నీతో వద్దు సాలిక. దేవునిని ఆశ్రయించువానికి ఏ మేలు? నువ్వు ఖతార్లో కాదు, ఇండియాలో కాదు, జర్మనీలో కాదు, అమెరికాలో కాదు, పాకిస్తాన్లో కాదు, ఎక్కడున్నా ఆయనను ఆశ్రయించే బిడ్డలు మనం కాగలిగితే మనకు కొదవలేదు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నేను క్వశ్చన్లు అడుగుతుంటానండి, మీరు చెప్పాలా. మొదట ఎవరికి కొదవలేదు? చూశారండి? మొదట ఎవరికి కొదవలేదు? భయభక్తి కలిగిన వానికి. మిమ్మల్ని అడుగుతుంటానండి, చెప్పాలి. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు దీపారెడ్డి అని మా ఐటీ టీచ్ చేసే మేడం ఉండే. అన్నలాగా ఫస్ట్ బెంచే నాది. నాకేమో వెనక కూర్చోవాలని ఆశ. ఏయ్ హైట్ తక్కువ ఉన్నావు, వెనకెందుకు కూర్చున్నావు, ముందుకు వచ్చాయి. నేను ఏ విషయానికి ఫీల్ కానీ హైట్ తక్కువ ఉన్నాడు, భలే కోపం వచ్చేది నాకు. మాకు డ్రిల్ మాస్టర్ ఉండే మనోహర్ గారు అని. నేను 3-4 భయపించి, రై మీరు ముందున్నాను రా, నేను వెనక్కి పెట్టని. సార్ ఏయ్ ముందుకు వచ్చి, సార్ కరెక్ట్గా ఉన్నా. ఆయన ఒక చెక్క స్కేల్ పెట్టుకుని, రా నెత్తి మీద పెడతారా, కరెక్ట్గా ఉన్నా అంటున్నావు, రా ముందు నిలబడి అని. అట్లా ఆమె నన్ను ముందు కూర్చోబెట్టేది. నేను కమల్ హాసన్, ఇదిగోండి గడ్డం కింద ఇలా చేయబెట్టి మేడం కల్లే చూస్తున్నట్టు. ఆమె అనుకునేది, స్టూడెంట్ అంటే ఇట్టు ఉండాలిరా. ఈ ఇంజనీరింగ్లో కూడా ఇంత విధేయత కలిగిన స్టూడెంట్ ఎక్కడుంటాడప్ప. ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టే క్వశ్చన్ అడిగేది, ఎక్కడుంది క్వశ్చన్? ఇప్పుడు కూడా చర్చిలో చాలామంది, చెప్పయ్యా ఈరోజు గురువారం కాబట్టి వచ్చాము, రేపు ఎన్ని పనులు ఉన్నాయి నీకేం తెలుసు? మన జీవితంలో ఎందుకయ్యా దేవుని కృప పోతుందంటే,
ఇక్కడ ఉన్నటువంటి మాట ఇక్కడికి రావడం లేదండి. ఇక్కడున్న మాట ఇటు రావాలండి. ఇటు వచ్చి ఇక్కడ చేరి ఇక్కడి నుంచి ఇటు వచ్చిందనుకో, ఇంకా మన జీవితం మారిపోయిందండి. ఇంక గట్టిగా స్తోత్రం చెప్దామా? కొంతమందికి ఇటు వస్తుంది, ఇటు పోతుంది, బుల్లెట్ పోయినట్టు పోతుంది. ఇక కత్తార్ రాజు పట్టుకున్నా దొరుకుతలేదు అది. ఇంకొంతమందికి ఇటు పోతుంది, ఇటు పోతలేదు, డైరెక్షన్ మరి ఇటు వస్తుంది. ఇటు నుంచి ఇటు రాకూడదండి, ఇటు నుంచి ఇక్కడ రావాలి. చాలామంది ఇటు నుంచి ఇటు వస్తుంది, వానికి దీవెన ఉండదండి. మా చర్చిలో అద్భుతమైన వాక్యం చెప్పాను, ఆత్మలో పరవశించిపోయాం. ఇక నాకు తృప్తి, ఏం తృప్తి? అబ్బా ఈరోజు మంచి వాక్యము. కిందికి వచ్చేకల్లా ఒక ఆయమ్మ బుర్రని తిరుగుతుంది. బుర్రే అంటారా? చిరుబుర్రా? బుర్రు కాదు, చిరుబుర్రుగా తిరుగుతుంది. ఏమ్మా, ఏంది అమ్మా, ఏంది అమ్మా, వీళ్ళందరూ దొంగలే. ఏం దొంగలమ్మా అంటే, ఏం దొంగలేంటి పాస్టర్ గారు, చర్చికి చెప్పులు వేసుకొని వద్దామంటేనే భయం వేస్తుంది. నా చెప్పులు కొట్టేశారు ఎవరు. చెప్పు ఇక్కడ కూడా ఉన్నారా ఏంటి? మళ్ళీ అన్న చెప్పినాడు అనుకున్నారు సుమా. నేను వాయమ్మంగా వచ్చిన ఆయన నేనేక ఒక్కరే కొట్టేసింటారు, దానికి మొత్తం దొంగలు అనేసింది. గేటు దాడితే నన్ను దొంగ అంటుంది. ఈ పెద్ద దొంగ ఈ చిన్న దొంగలను తయారు చేశాడు. ఏం చెప్పులు బిజినెస్ పెట్టుకున్నావా? లాస్ట్కి నేను, ఒరేయ్ తమ్ముడు, యవనస్తులు, అక్కరా పెద్దక్క, ఏ అక్కతోన్నా పెట్టుకోవచ్చురా, ఎవరితో పెట్టుకోవద్దు, ఈ అక్కతో పెట్టుకోవద్దంట. తెచ్చి అనరా, వెతకండ్రా అంటే తెస్తే ఆ చెప్పు అరిగిపోయి ఒక చెప్పుకి ఏకంగా రంధ్రమే పడింది. రంధ్రం పడ్డ చెప్పు పోగొట్టుకున్నందుకు చర్చిదేమంట, మొత్తం దొంగలే మీరు అంటారు. కొంతమంది ఇటు ఉంటారు, ఇటు మాట్లాడుతుంటారు. నాకు భలే కోపం వస్తుందండి. మా చర్చిలో నేను చాలా ఇప్పుడు వాళ్ళు లైవ్ చూస్తుంటారు, అక్కడ పోయి బాగా నగిస్తున్నాడు, ఇక్కడ నగియుడు చెయ్యడు, సీరియస్గా పెడతాడు ముఖము అనుకుంటుంటారు. మీకే చెప్తున్నా, రాత్రి 12 వరకు ఎదురు చూశారంట. వస్తాడు మాయగారు, వస్తాడు మాయగారు. ఎటువైనా చిన్నబాబునే కనపడుతున్నాడంట. ఇక అయ్యగారు కనపడిచేటట్లు వెళ్ళండి, స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నా. ఈరోజు ఒకడు వీడియో పెట్టాడు, ఫోన్ చేసి, మీరు లైవ్ ఇచ్చింటారు కదా లింక్, దానికి నా ఫోటో పెట్టారు. చూడ ఇప్పుడు కూడా పెట్టావు నువ్వు. ఏమండి, కొంతమంది అయిపోతానే కౌంటర్స్, అయిపోతానే మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్కు చేత నిన్ను దర్శించాడో ఆ వాక్కు చేత ఉదక స్నానం చేయబడాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు. నా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు, ఏ వాక్కు కొరకు ఆశ కలిగి నీ దగ్గరికి వచ్చానో నాతో కన్న తండ్రిలాగా మాట్లాడితేవి కదయ్యా. నీ వాక్యం నన్ను బ్రతికించింది తండ్రి, నాకు ఆదరణనిచ్చింది నాయన. ఎవడు ఈ మాట పలకగలుగుతాడో వారి కుటుంబాలకు గొప్ప దీవెన. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి కొదవలేదు, దేవునిని ఆశ్రయించు వానికి కొదవలేదు. 3వ మాట ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యాకోబు 1:4. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవలేని వారైండునట్లు ఓపిక కలిగి ఉండండి. 3వది ఏం కలిగి ఉండాలండి? ఓపిక కలిగి ఉండాలండి. ఒక ఆయనంట ఎగ్జామ్ రాస్తున్నాడంట, పాస్ అవుతలేడు. ఎగ్జామ్ రాస్తున్న 10th క్లాస్, పాస్ అవుతలేడు. కొంతమందికి ఇష్టం ఉంటుంది కంప్లీట్ చేయాలని. మీరు నమ్ముతారండి, అతనికి 60 ఏళ్ళు వచ్చాయి, 60 ఇయర్స్ వచ్చాయి, ఆయన రాస్తూనే ఉన్నాడంట. మంచోడే. ఎన్ని సంవత్సరాలండి? ఇంకా చాలా పట్టుదల కలిగి ఉన్నట్టున్నాడు. ఇంకా 60 ఏళ్ళలో పాస్ అయ్యి ఏం చేస్తావు ఇక నువ్వు? ఆయనకు తృప్తి, పాస్ కావాలని. అప్పుడు ఏమొచ్చిందంట? కరోనా. ఏమొచ్చిందమ్మా? కరోనాలో అందరూ పాస్.
ఆ పాస్లో ఈ 60 ఏళ్ళ ఆయన కూడా పాస్. మీరు యూట్యూబ్లో కానీ లేకుంటే ఎక్కడ కొట్టండి, ఆయన గురించి ఉంది, పెద్ద గడ్డం వేసుకొని ఉంటాడు. కరోనాలో పాస్ అయ్యి ఐఎమ్ పాస్. విశ్వాస జీవితంలో ఓపిక, ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఓపిక బట్టి నిలవబడగలిగితే నీ జీవితంలో దేవుడు ఊహకందని కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. శారా తల్లికి, అబ్రహాము గారికి ఆ ఓపిక లేకుంటే ఇస్సాకు లేడు. ఎలిజబెత్ జకర్యలకు ఆ ఓర్పు లేకపోతే యోహాను లేడు. అనేక మంది భక్తుల జీవితంలో ఆ ఓపిక లేకపోతే ఆశీర్వాదము లేదు. ఓపిక కలిగిన వానికి ఏ కొదవ ఉండదు. ఓర్పు కలిగి ఉండాలండి. ఓర్పు, ఓపిక, వెయిట్ అండ్ సీ. నా దేవుడు నా నిరీక్షణకు ఆధారం, నా జీవితంలో మేలు చేస్తాడు. కొంతమందికి మారుస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ గారు, పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి. ఈ 4 డబ్బాలకు ఏం డబ్బాలు? పెయింట్ డబ్బాలు. పెయింట్ ఎత్తనీక. తండ్రి స్తోత్రం నాయన, మా వాడు పెయింట్ డబ్బాలు కొనుక్కున్నాడు. ఏసునామని ఈ డబ్బాలు, వీడికి దీవెన వచ్చినాయి కాక, ఆశీర్వాదం వచ్చినాయి కాక మళ్ళీ వస్తాడు. ఈ బిల్డర్లందరూ కరెంట్ వాళ్ళకు బాగా డబ్బులు ఇస్తున్నారు. దేవునికి ఇత్తలేడంట, పెయింట్ వానికి ఇత్తలేడంట. మళ్ళీ 4 బండల్స్ పట్టుకొస్తారు. పాస్టర్ గారు ఈ కరెంటుకు నేను చెప్పేది జోక్ కాదండి. ఎవడన్నా మీరు చూడండి, ఎవడు చేసే పని ఆయనకి తృప్తి ఉండదు. అదేంటో నాకు అర్థం కాదు. మేస్త్రి కట్టేటోడు అంటాడు, ఏమి కట్టి అలసిపోవాలి. ఆ పెయింట్ వాడు వచ్చి బ్రష్ ఇట్లా మొత్తం డబ్బు పట్టకపోతాడు అంటాడు. ఆ పెయింట్ వాడు అంటాడు, లాస్ట్కి వచ్చేలాగా మాకు సార్ డబ్బులు ఇవ్వడు, ఆ ఇటుకలోనికి అయితే మొత్తం ఇచ్చేస్తున్నా అని అంటాడు. ఇంక కరెంట్ ఆయన వస్తాడు, ఏదో నా బతుకు ఒక స్విచ్లో యూజ్ చేయాల్సి ఇంకో స్విచ్ చేశాను పైకే పోతాను. ఆ పెయింట్ వాడు మంచిగా తాడు కట్టుకుని ఎంత బాగా వేస్తాడో. ఎవరికి వాని పని అంటే వాడికి శ్రద్ధ. దేవుడిచ్చిన పనిని ఓపికతో, ఓర్పుతో చేస్తే తగిన కాలమందు తండ్రి గొప్పగా దీవిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఓర్పు కలిగి ఉండాలా. నీ కుటుంబంలో ఓర్పు, నీ ఆత్మీయతలో ఓర్పు, నీ సంఘములో ఓర్పు, సమాజంలో ఓర్పు. ఓపిక పట్టువానికి కొదవలేదు. ఇప్పుడంతా ఇన్స్టంట్. చెప్పండి, ఏ స్టంట్? ఆ ప్యాకేజ్ ఇట్లా చించుతారా లేదా, దోశ వచ్చేస్తుంది. ఇక ఆడోళ్ళు ఎంత దాన్ని లైఫ్ అయ్యారమ్మా. రాను దినాలు రోబోలు వస్తున్నాయంటే ఇంక మీకు ఒకటే పని, మొగోళ్ళను సాధిస్తున్నాండి అంతే. రోబోలు వస్తున్నాయంట. ఏ కమాండ్ రోబో, గివ్ మీ 1 దోసే అంటే ఏ కమాండ్ రోబో. ఆ తర్వాత ఇంగ్లీష్ రాదు నాకు ఎక్కువ. ప్రిపేర్ ద డైనింగ్ టేబుల్ చేసేస్తాడు. ఏ రోబో కొంచెం వీపుతోము. నిజ జోక్ కాదండి. నాకు మొన్న ఒకడు గిఫ్ట్ ఇచ్చాడు. ఒక 40,000 డబ్బులు ఇచ్చిండొచ్చుగా, గిఫ్ట్ ఇచ్చాడు. ఏందా గిఫ్ట్ ఇచ్చారు అంటే మా యవనస్తులు ఇచ్చారు. ఏంటా గిఫ్ట్ అని చూస్తే కాళ్ళు నొక్కే మిషన్. ఒకప్పుడు కాళ్ళు ఎవరు నొక్కుతున్నారు? మనుషులా? భార్యలు కాదు బ్రదర్, భార్య. నో, ఓకే. అప్పుడు ఏం చేస్తున్నారు? భర్త పనికి వేస్తున్నాయి. అమ్మమ్మ ఆయన అలసిపోయాడమ్మా, కూర్చోయ్యా మహానుభావుడా, నువ్వే నాకు పత్తెచ్చా దైవం అని వాళ్ళ కాలు నొక్కేది. ఇప్పుడు లాగుతాడు. మా ఊరిలో వీపు తోముతుంటే ఆడలు నేను చూసేవాడిని. ఇంతవరకు కాదు, తోమితే గల్ గల్ అని వచ్చేది. ఇప్పుడు ఎవని వీపు ఆయనకు తోమగా వాళ్ళ తిప్పలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఏమండి ఇప్పుడు బ్రష్లు పెట్టారు. అది మన మీ దగ్గర బ్రష్లు ఉన్నాయనుకుంటాను. స్తోత్రం కలగడు. ఓకే, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన బోధించాల్సింది బోధిస్తున్నాడు. ఇంక రోబోలు వచ్చాయి. ఇంకా మిషన్ కొనిచ్చారు. ఏంటి ఈ మిషన్ అంటే, నువ్వు నిలబడి నీ కాళ్ళు నొప్పులు వస్తాయి గారు, స్విచ్ ఆన్ చేసి అందులో పెట్టి అవే నొక్కుతాయి అంటున్నాడు. నేను మా భార్యను చూసి
అదే నొక్కే పాట అయితే ఇంక నువ్వెందుకు మరి అన్న. ఏమండి, అన్నీ ఇన్స్టెంట్. దోశ అదేదో అన్ని ఫుడ్లు అండి. దోశలు పిండి వాడే రుబ్బి కవర్లు వేసి ఇస్తాడు, మనం గరిటె పట్టుకొని తిప్పడమే. అది కూడా తిప్పడం కష్టమైంది, ఇంకా ప్యాకెట్ చుట్టూ తిప్పడమే. అది ఎంత లావన్నా రానికి. ఇక ఇప్పుడు మనుషులకు ఏం లేదండి, ఓపిక లేదు. తన మీద తాను కూడా ఓపిక లేదు. దూతుందనుకో జుట్టు, వచ్చిందా సరే సరే, ఆ దువ్యాన్ని చక్కగా పనిచేసి మంచిగా కింది వరకు వచ్చిందా సరే సరే, లేచి లాగితే మొత్తం ఇంతోడి. అందుబాటులో బరువు ఉందా సరే సరే, వదిలేస్తే పగిలిపోతే పోరా ఎవడు పోతాడు. వ్యక్తిగత జీవితంలో ఓపిక, భర్త దగ్గర ఓపిక, భార్య దగ్గర ఓపిక, ఉద్యోగములో ఓపిక, సంఘములో ఓపిక, దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ఉండాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి. ఓపిక కలిగి ఉండువానికి కొదువలేదు. హల్లెలూయా. ఓపిక కలిగి ఉన్నవానికి కొదవలేదు. మన పితరులు, భక్తులు, అభిషక్తులు మనకు ఒక మాదిరి నుంచి పోయారు. వారి జీవితంలో ఓపికతో సమస్తాన్ని సాధించారు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఓపిక కలిగి ఉండాలి. నా బిడ్డలండి, సంఘ బిడ్డలండి, నేను చిన్నవానిగా నా 21వ ఏట సంపూర్ణ పరిచర్యకు వస్తే ఆనాడు నిలిచిన బిడ్డలు ఈనాటి వరకు కూడా అలానే హత్తుకొని నడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి నేను అంటుంటాను, ఎన్ని ప్రసంగాలు మీకేం బోరు కొడతలేదా? 22 ఏళ్ళు సుదీర్ఘమైన ప్రసంగాలు, ఒక్కసారన కొత్త ఏమున్నదండి, అలా నిలబడిపోయారు. అందుకే ఈనాడు కోట్లకు దేవుడు అధిపతులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఓపిక కలిగి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో పరమ తండ్రి మనకు నేర్పుతున్నాడు, ఓపిక కలిగి ఉండాలి. ప్రియులారా, 4వ మాట ఫిలిప్పీ 4:11 చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా వెరీ గుడ్ నీకర్పిస్తాను. నేనేమై సంతోషంగా చప్పట్లు కొడదామండి. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని, కొంచెం స్పీడ్గా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక నేనేమైనా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను
నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా ఎవనికయ్యా ఈ లోకంలో కొద ఉండదంటే కలిగిన వాటిని బట్టి తృప్తి చెందినవాడు. స్తోత్రం కలిగినగా. కొంతమందికి దేవుడు ఎన్నో ఇస్తాడండి, అయినా తృప్తి ఉండదు. ఎన్ని ఇస్తాడో, ఊహకు, అంచనాలకు, శక్తికి, సామర్థ్యానికి మించి ఇచ్చింటాడు. కానీ మనసులో ఎక్కడో ఏంటో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాకు ఇచ్చింటే బాగుంది. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన కాక. నేను కొంతమందిని చూస్తుంటాను, 6 అడుగులు ఎవరు లేరు కదా, జాన 5 అడుగులున్న నాకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. ఏంటి పాటగారో అన్నాడు. వద్దులే నాయన, 6 అడుగులు చాలు తండ్రి నీకు. నాకు ఇచ్చింది నాకు. స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. 5 అడుగులున్న 6 అడుగులు కూడా నిలబడి వాక్యం వింటాను, నాకు చాలు నాయన. చాలామంది మన జీవితంలో కొదవగలిగి బ్రతకడానికి ఏంటంటే ఉన్నదానితో తృప్తి చెందాం. స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక, స్తోత్రం కలుగున గాక. ఒకసారి ఒక ఇంటికి పోతే ఆ బ్రదరు అమెరికాలో ఉద్యోగం. లైవా? ఓకే, లైవ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయమ్మ మా చర్చికి వచ్చింది. కోన్, ఎవరు నువ్వు అని అడిగితే, నేను పలానా. ఇక్కడేమంటే మా పాస్టర్ గారు లైవ్లో నా గురించి చెప్పాడు. లైవ్లో ఎవరి గురించి చెప్పాడంట? పాస్టర్ గారు అట్టేనా చేయాల్సిందే, లైవ్లో నా గురించి చెప్పాడు. ఏమన్నా నీ పేరేం చెప్పలే, కథ అంతా నాదే. కాదన్నమాట, కథలు చాలామందికి ఉంటాయి. నా కథ నాది ఎలా ఏంటి? అయితే మంచి తల్లి, నేనేదో కథ చెప్తాను, మరి తర్వాత నీ ఇష్టం. ఇక కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఓకే అమెరికాలో చదివాడు కదండి, ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆయన ఇంత హైటు, ఇంత జబర్దస్త్గా ఉన్నాడు. వాళ్ళకి గొడవ వచ్చింది. గొడవ వస్తే అంటది, చూడు పాస్టర్ అయ్యప్ప గురువు, ఆ బట్టలు చూడు, ఆ మిస్సం చూడు, ఆ ముఖం చూడు, నువ్వు చూడు ఎట్టున్నావు. వందనాలు తల్లి నీకు. నేను అందుకే ఎవరైనా ఇళ్ళకి పోయినా ప్రార్థన చేసుకునే పోతా. అయ్యప్ప నాకు కానికి ఇస్తారండి, ఇంక చిన్నబాబుని ఇస్తాడు. ఇక నన్ను చూస్తే అంటాడు, ఈడొచ్చి పెట్టాడు రా గొడవ అంటాడు. అంత చక్కగా దేవుడు ఇచ్చాడే, ఎంత బాగా దేవుని స్తుతించాలి. ఆడ 6.5 అడుగులు, నీ 5 అడుగులు ఉన్నా. కొంతమంది జీవితాల్లో ఆ తృప్తి ఉన్నదండి. శాలరీ ఇస్తాడు కదా, చాలే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నా స్థితికి నా స్థాయికి దేవుడు దీన్ని దీవిస్తాడు అంటే కదండి అది 30 60 100 అయ్యేది. నాకు చాలా ఉద్యోగం ఇచ్చాడు, నాకు చాలా ఇది ఇచ్చాడు, నాకు చాలా స్థితి ఇచ్చాడు, నాకు చాలా స్థాయి ఇచ్చాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. నేను కలిగిన దానిలో నమ్మకంగా తృప్తిగా బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాము. నేను ముగిస్తున్నాను ప్రియులారా. సమయం మరి ఎంతవరకు అయిందో నాకు తెలియదు, కానీ ఏమండి, సంతృప్తి కలిగి ఉన్నవానికి కొద ఉండదు. నీకున్నది కొంచెమే ఉండొచ్చు, తృప్తి కలిగి ఉండు. నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ఇంకెవ్వడు లేడు. ఇక స్తోత్రం కలిగిన గాక. నీకు ఇచ్చిన శాలరీలోనే,
నీకు ఇచ్చిన కుటుంబమే, నీకు ఇచ్చిన సంఘమే, నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానమే, నీకు ఇచ్చిన 2 మాటలే చాలు. ఈ బైబిల్ గ్రంథములో వాక్యాలన్నీ నీ హృదయంలో ఉండాల్సిన అవసరతలే. దేవుడు నీ హృదయంలో ప్రతిష్ఠించిన 10 మాటలు చాలు. ఈ గ్రంథాన్ని నమ్మి ఆ మాటలు బట్టి తృప్తిగా బ్రతుకు. నీ ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎవరి తరం కాదండి. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాట యాకోబు రాసినటువంటి పత్రిక ప్రియులారా 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయువానికి కొదువ లేదు. అడగడం అంటే ఏంటండి? ప్రార్థించడం. ప్రార్థన అంటే ఏంటండి? అడగడం. అడగడం అంటే ఏంటండి? సంభాషించడం. సంభాషించడం అంటే మాట్లాడడం. ఎవడు దేవునితో మాట్లాడతాడో వానికి కొదవలేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలండి? నా జీవితంలో దేవుడు నాకు అది నేర్పించాడండి. స్తోత్రం కలుగును గాక. ఎవరిని అడగాలండి? మనం కొదవ ఉంది, ఎవరిని అడగాల? మామా, మామా కాదు మామ అన్నావే అనుకో. ఆ మామది కాటన్ సొక్క, నీది కదర్ సొక్క అయితే ఈ మామతో వస్తా తిప్పలిక. ఆడిప్పుడు వేసుకున్నాడు కదరా, ఆ టైలర్ షాప్ వాడు ఎవడనుకున్నా సచ్చావే. ఇక మనం దేవునికి మహిమ కలగనే కాక అయిపోయింది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరి మీద ఆధారపడాలండి? ఇంకా తిరగలేదండి మనకి. దేవుని మీద ఏ భక్తుడు విశ్వసించి ఆధారపడతాడో వాని జీవితానికి ఇక కొదవలేదు. నువ్వు ఏమైనా అడుగు. తండ్రి కళ్ళు లేవు నాయన అంటే నీకు స్వస్థ కలుగును గాక. 12 ఏండ్లు నాయన ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా, శీఘ్రముగా స్వస్థ కలుగును గాక. అయ్యా ఊచకాలు చేయి నాయన, స్వస్థ కలుగును గాక. 18 ఏండ్లు అయిందయ్యా, నా నడుమేమైపోయింది? వంగిపోయింది నాయన, స్వస్థ కలుగును గాక. పచ్చవాయువు నాయన వాని పని ఆడు చేసుకోలేకపోతున్నాడు, విశ్వాసం స్వస్థత కలుగును గాక. నమ్మిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నమ్మిన వారు, దావీదు కుమారుడా, నజరేయుడా, ఒక్కసారి మా యందు కనికరాన్ని చూపు. నజరేయుడా, దావీదు కుమారుడా, కనికరము చూపయ్యా మా ఎడల. ఎవరయ్యా పిలుస్తున్నారు? ఏం మాట ప్రభా, ఎవడు పిలుస్తున్నట్టు? ఇంత గుంపులో మాకేంటి తెలిసి? ఇదేంటి? ఇదేమన్నా న్యాయమైన మాటేనా? ఇంతమందిలో నన్నెవరు పిలిచారని అడుగుతున్నావే? లేదు లేదు, ఒకని కేక ఆశతో నన్ను పిలుస్తుంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? గట్టిగా చప్పట్లు కొట్టే ఒకసారి కొట్టాలి, కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? అడిగే విషయంలో కూడా ఆశ ఉండాలండి. నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొనను. నేను ఎప్పుడు అడుగుతా, నువ్వు తప్ప నాకెవ్వరు? నాకు లేరా? అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బావలు ఉన్నారు, కుటుంబం ఉంది, చిన్నాళ్ళు ఉన్నారు, భార్య తరపు ఉన్నారు, కానీ నా హృదిలో నాయన వారు సహాయం చేయొచ్చు, కానీ నా సహాయం నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయము మీద మనం ఆధారపడితే మన స్థితిని మార్చేస్తాడండి. అయిపోయిందండి. గేటు దగ్గర వాచ్మెనే ప్రధాని అయిపోయాడు. తల్లిదండ్రులు లేని అనాథే మహారాణి అయిపోయింది. 20 తులముల వెండికి అమ్మబడిన వాడే ఐగుప్తుకు ప్రధాని అయిపోయాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. పడవేసిన వాటిని ఏరుకొని తిని బ్రతికినదే తోటకి యజమానురాలు అయిపోయింది. అడుగువాని ఆశను దేవుడు తీరుస్తాడు. మనం అడగం, ఏంది నా బతికిదే, అందరి బతుకు చూడు ఎంత బాగుందో,
ఇప్పుడు చూడండి, పాట ఎంత బాగా పాడాడు. ఏం పాట? మాట్లాడయ్యా, కొండలకు చెప్పు. ఏం చెప్పు? నేను ఒకసారి 20 ఏళ్ళ కిందట నన్ను దేవుడు దర్శిస్తున్నాడు, నన్ను దేవుడు అనేక దేశాల్లో వాడుకుంటాడంట అంటే ఒక ఆయక అంటది, ఆడుకుంటాడంట. ఎప్పుడు వాడుకుంటాడని నేనంటే ఆడుకుంటాడంట ఎప్పుడు అంటుంది. ఆడుకోవడానికి తేడా లేదా? మురళన్న ఉందా లేదా? మా మురళన్న బొకేతో ఎదురొచ్చాడండి మాకు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. తేడా ఉందా లేదా? ఎప్ప అప్పీస్పేటలో సేవ చేస్తే విమానంలో పోతాడంట. ఆ అమ్మ బతికి ఎప్పుడు విమానమా నేనా, విమానమా నేనా, విమానమా నేనా. నీ బతుక అంతే, విమానము నువ్వే. నా దేవుడు నన్ను తన రెక్కల మీద మోసుకొని పోయి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా స్థితి ఎప్పుడు ఇలానే ఉండదు, ఎప్పుడు చెప్తుండాలి. మా చిన్నాయన వచ్చాడు కదా అని నేను హోటల్కి పోయి పార్సల్ తీసుకొని మా చిన్నాయన వచ్చాడు. నేను ఎదురుపోతున్నా మా చిన్నాయనకు ఆ పార్సల్ ఇచ్చి మెప్పు పొందుదామని. పార్సల్ తీసుకొని పైకి కిందికి నా కళ్ళ చూసి, నువ్వు చదివేంది, నువ్వు పెరగడం ఏంది, సేవ అని పోయావే చేతగానోలాగా అంటున్నాడు. సేవ చేస్తే చేతగానోడంట. నేను చేతగానోనా? మా చర్చిలో సిబిఐ ఆఫీసర్లు కూడా నా ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. అది నా కథ. స్తోత్రం కలుగును గాక. కలెక్టర్లే చేతులు కట్టుకొని నిలబడతారు నా ముందు. అది నా కథ. ఏమండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే మోకాళ్ళకి దండం పెట్టి కానికితారు. అది నా కథ. నన్ను చేతగానోడు అంటున్నాడు. కవర్ తీసుకున్నాడు బాగానే, అది తీసుకోకుండా నా కవర్ నేనే పట్టుకొని పోయింది. ఏమండి, చెప్పినా అనండి. ఒకరోజు నా ప్రభు నన్ను తప్పక సాతాను ఏం దీవిస్తాడ్రా, అసలుకి నీకు ఒక దర్శనం లేదు, పిలుపు లేదు, పాడు లేదు, నీ జ్ఞానమే లేదు. మీ నాయన పాస్టర్గా వచ్చినావు, మీ నాయన పాస్టరా? చూడు, ఛార్జీలకు కూడా నీకు కష్టమవుతుంది, కటింగ్కి కూడా కష్టమవుతుంది, భోజనానికి కూడా కష్టమవుతుంది. ఇంతకు నువ్వు దేవుడిని అడిగావా? నీ పిలుపు కరెక్టేనా? అన్నీ కరెక్టే. ఐ నో ఎవ్రీథింగ్. నా దర్శనం నా హృదయంలో ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆకాశము భూమి గతించిన మన ప్రభు మాట గతించదండి. ఒక్కసారి నిన్ను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడా? ఈ సృష్టి మార్పు చెందినను ఆయన మాటలో మార్పు లేదు. హల్లెలూయా. ఎగతాళి చేయండి, ఒక సమయం వస్తుంది అన్నాను. చిన్నబాబు నన్ను దుబాయ్కి తీసుకుపోతే ఫస్ట్ ఆయకకే చెప్పిన, నాతో పెట్టుకుంటే చాలా కష్టం. సిస్టర్ చెప్పండి అయ్యగారు, నేను దుబాయ్ పోతున్నావా? ఈ మానవులో పోతున్నా. నీ జీవితంలో ప్రభును ఆశించి అడిగితే చేస్తాడంతే. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. నాకెందుకు కొదవా, నాకెందుకు ఈ జీవితం, నా బతికెందుకు, నా భర్త ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలేంటి, నా జీతం ఏంటి, నా డబ్బులేంటి, నా ఆరోగ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి కాదు. నా స్థితిని మార్చగలిగిన వాడు నా ఆరాధనకు యోగ్యుడు. ఆయన సజీవుడు, ఇమ్మానుయేలు, తోడుగా ఉండువాడు, కొదవ లేకుండా చేయవాడు, మన స్థితిని మార్చేవాడు, 10 మంది ముందు నిన్ను కొండ మీద కట్టిన పట్టణములాగా నిలిపేవాడు, దీపస్తంభం మీద దీపములాగా చేసి వెలిగించేవాడు. ఈరోజు నీ స్థితి ఏదైనా ఉండొచ్చు, నీవు నమ్మాలి, నా దేవుడు నా స్థితిని మార్చువాడు.